దైవదర్శనం ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు మీకు ఒక విశిష్టమైన ఆలయాన్ని పరిచయం చేయబోతున్నాను. అదే కుజగ్రహానికి అంటే అంగారక గ్రహానికి సంబంధించిన మంగళనాథ్ ఆలయం. ఈ మంగళనాథ్ ఆలయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఆధ్యాత్మిక రాజధాని అయిన ఉజ్జయినిలో ఉంది. ఈ ఆలయాన్ని మంగళనాథ్ మందిరం అని అంటారు. ఈ మంగళనాథ్ ఆలయం ఉజ్జయినిలో క్షిప్రా నది ఒడ్డున ఉన్న మరొక ముఖ్యమైన శివాలయం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీ అందరికీ మా యొక్క విన్నపం, ఈ వీడియోని మీరు చూసిన తర్వాత లైక్ చేయండి, మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇదే మీరు మాకిచ్చే ప్రోత్సాహం. హిందూ ఖగోళ శాస్త్రం మరియు జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించిన 9 గ్రహాలలో ఒకటైన కుజగ్రహం లేదా అంగారక గ్రహం ఇక్కడే జన్మించిందని నమ్ముతారు. అంగారక గ్రహం శౌర్యం, బలం, ధైర్యం మరియు ధర్మానికి సంబంధించిన గ్రహం. కుజదోషం కలిగి ఉన్న వ్యక్తులు శాంతి పూజ కోసం ఇక్కడకు వస్తారు. కుజదోషం వల్ల వివాహం ఆలస్యం కావడం వంటి దోషాలు ఉంటాయి. ఇక్కడ శాంతి పూజలు చేయించుకోవడం వల్ల అలాంటి దోషాలు దూరం అవుతాయని అంటారు. మంగళనాథ్ ఆలయం ఉజ్జయిని రైల్వే స్టేషన్ నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంగారక గ్రహం పుట్టిన ప్రాంతంగా పరిగణించబడే ఈ ఆధ్యాత్మిక ఆలయాన్ని చీకటి శక్తులు మరియు మొండిగా ఉన్న జీవిత సమస్యలను దూరం చేసుకోవడానికి రోజుకు వందలాది మంది భక్తులు సందర్శిస్తూ ఉంటారు. మన భారతదేశం పురాతన మరియు విశిష్టమైన ఆలయాలకు నెలవు. మునుల నుండి నవగ్రహాల వరకు ఎంతోమందికి ఎన్నో దేవాలయాలున్నాయి. ముఖ్యంగా నవగ్రహాల్లోనూ ఒక్కో గ్రహానికి ఎన్నో విభిన్నమైన ఆలయాలను నిర్మించారు. అందులోనూ ఎరుపు గ్రహంగా పిలిచే అంగారకుడికి ఎన్నో మందిరాలున్నప్పటికీ ఇక్కడ ప్రస్తావిస్తున్న ఆలయానికి మాత్రం ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎందుకంటే శివుడి కృప వలన అంగారకుడు జన్మించాడు. అంతేకాదు, మంగళగ్రహం అంటే కుజగ్రహం ఎర్రగా ఉండడానికి ఈ ఆలయానికి సంబంధం ఉంది. పురాణాల ప్రకారం ఉజ్జయిని నగరాన్ని అంగారకుడికి తల్లి అని పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడే అంగారకుడు జన్మించాడని చెబుతారు. ఆలయానికి సరిగ్గా పైభాగంలో ఆకాశంలో అంగారకుడు ఉన్నాడని విశ్వసిస్తారు. మత్స్యపురాణం, స్కందపురాణం ప్రకారం అంగారకుడి గురించి వివరణాత్మక ప్రస్తావన ఉంది. దీని ప్రకారం అంగారకుడు ఉజ్జయినిలో జన్మించాడు. అంతేకాకుండా ఈ మంగళనాథ్ ఆలయం ఆయన జన్మస్థానం కారణంగా దైవిక లక్షణాలను కలిగి ఉంది. స్కందపురాణంలోని అవంతిక ఖండం ప్రకారం తన రక్తం నుండి వందలాది రాక్షసులు పుట్టేలాగా అంధకాసురుడనే రాక్షసుడు శివుడి నుండి వరం పొందాడు. అనంతరం ఆ అసురుడి నుండి భక్తుల బాధలను తీర్చేందుకు మహేశ్వరుడు తానే స్వయంగా అంధకాసురుడితో పోరాడాడు. ఇద్దరి మధ్యన భీకర యుద్ధం జరిగింది. ఈ రణంలో శివుడి చెమటలు ధారలుగా ప్రవహించింది. చెమట వేడి కారణంగా ఉజ్జయినిలో నేల రెండుగా విడిపోయి అంగారక గ్రహం పుట్టింది. ఎట్టకేలకు శివుడు అసురుడిని సంహరించగా అంగారకుడు ఆ రాక్షసుడి రక్తపు చుక్కలను నేలపడకుండా తాను గ్రహించాడు. అందుకే అంగారక గ్రహం ఎరుపు రంగులో ఉందని అంటారు. ఈ దేవాలయంలో అంగారకుడిని ఆరాధించడం వల్ల జాతకంలో కుజదోషం ఏదైనా ఉన్నట్లయితే తొలగిపోతుందని నమ్ముతారు. ఫలితంగా భక్తుల విపత్తులన్నింటినీ ఈ ఆలయం గ్రహిస్తుందని విశ్వసిస్తారు. అంగారకుడిని శివుడు పృథ్వీ కుమారుడని అంటారు. అందువలననే అంగారకుడిని ఈ ఆలయంలో శివుడిగా పూజిస్తారు. అంగారక చతుర్థి రోజు ఈ ఆలయంలో విశేషమైన పూజలు చేస్తారు. ప్రత్యేక యజ్ఞయాగాదులు కూడా నిర్వహిస్తారు. ఆ రోజున అంగారకుడిని ఆరాధించడం ద్వారా ఆయన సంతృప్తి చెందుతాడని, అందువల్ల ఆయన శాంతి కోసం ప్రజలు ఈ రోజున వివిధ ప్రాంతాల నుండి ఉజ్జయిని మహానగరానికి వస్తారు. ఈ మంగళనాథ్ ఆలయంలో కొలువై ఉన్న అంగారకుడి విగ్రహం ఎదురుగుండా ఆయన వాహనమైన గుర్రపోతును మనం చూడవచ్చు. ఇక్కడ ప్రతిరోజు సాయంత్రం 6ంటికి జరిగే హారతి చూసి తీరాల్సిందే.
ఉజ్జయినిలో ఉన్న ఆలయాలన్నింటిలో హరసిద్ధిమాత ఆలయం మరియు మంగళనాథ్ మందిర్లో ప్రతిరోజు సాయంత్రం పూట 6ంటికి జరిగే హారతి ప్రత్యేకమైనది. ఇక మంగళనాథ్ ఆలయాన్ని దర్శించిన ప్రతి ఒక్కరూ మరవకుండా దర్శించాల్సిన ఆలయం పక్కనే ఉన్న పశుపతినాథ్ ఆలయం. ప్రాచీనమైన ఈ ఆలయంలోని శివలింగం నేపాల్లోని పశుపతినాథ్ ఆలయం శివలింగాన్ని పోలి ఉండడం విశేషం. ఈ మంగళనాథ్ మందిరానికి దగ్గరలోనే సాందీపని ఆశ్రమం చూడదగ్గ ప్రదేశం. మహాభారత కాలంలో ప్రతిష్టాత్మకమైన విద్యా కేంద్రంగా ఉన్న సాందీపని ఆశ్రమం శ్రీకృష్ణుడు మరియు సుధాముడు చదువుకున్న ప్రదేశం. మహర్షి సాందీపని ఆశ్రమం మంగళనాథ్ రోడ్డులోనే ఉంది. ఒక రాయిపై 1 నుండి 100 వరకు ఉన్న సంఖ్యలు గురు సాందీపని చెక్కినట్లు నమ్ముతారు. పురాణాలలో పేర్కొనబడిన గోమతీ కుండ నుండే ఈ సాందీపని ఆశ్రమానికి నీటి సరఫరా జరిగేదని చెబుతారు. చెరువు దగ్గర ఉన్న నంది విగ్రహం శుంగకాలం నాటిది. ఈ మంగళనాథ్ ఆలయానికి సమీపంలోనే సిద్ధవట్ అనే ఘాటు ఉంది. ఇది షిప్రా నది ఒడ్డున భైరవ్గర్ వద్ద ఉన్న ఇంకొక విశిష్టమైన క్షేత్రం. ఈ ఆలయాన్ని శక్తిబేద్ క్షేత్రం అని కూడా అంటారు. కుంభమేళా జరుపుకునే ప్రదేశాలలో ఈ ఆలయం ఒకటి. ఇక్కడ 3 రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తారు. ఒకటి పితృదేవతలకు తర్పణం, పిండ ప్రదానం చేయడం. ఇక్కడ చేసే శ్రాద్ధకర్మలు కాశీ, గయా, నాసిక్ క్షేత్రాలలో చేసిన వాటికి సమానమని అంటారు. శ్రీరాముడు కూడా ఇక్కడ తన తండ్రి దశరథుడికి శ్రాద్ధకర్మలు చేశాడని చెబుతారు. ఇంకొకటి ఇక్కడ ఉన్న మర్రి చెట్టుకు దారం చుట్టడం ద్వారా సంపదలు కలుగుతాయని అంటారు. మూడవది స్వస్తిక్ రాయడం ద్వారా సంతానం కలుగుతుందని అంటారు. అంతేకాకుండా ఇక్కడ కూడా కాలసర్పదోష నివారణకై పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ ప్రతి కృష్ణపక్షంలో చతుర్దశి రోజున పాలను సమర్పించడం ద్వారా పితృదోషం నివారణ కలుగుతుందని చాలామంది నమ్మకం. సిద్ధవత్ సమీపంలోని భైరవ్గర్ గ్రామం కొన్ని శతాబ్దాలుగా టై అండ్ డై పెయింటింగ్కు ప్రసిద్ధి చెందినది.